Next, 16th question. If x by cos theta is equal to y by cos of theta minus pi by 3 is equal to z by cos of theta plus 2 pi by 3. These three are equal. We have to find out the value of x plus y plus z value. సో మనం దీన్ని k కానీ 1/k అనుకుంటే ఇంకా ఈజీగా వస్తుంది. లెట్ ఇట్ బి 1/k. సో ఈ 3 ఈక్వల్ అని ఇచ్చారు, మనం ఆ 3 1/kకి ఈక్వల్ అని అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ 2ని ఈక్వల్ చేసుకుంటే వి విల్ గెట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే వి విల్ గెట్ xk ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా. ఈ 2ని ఈక్వల్ చేసుకుంటే yk ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ థీటా మైనస్ 2π/3. ఈ 2ని ఈక్వల్ చేసుకుంటే zk ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ థీటా ప్లస్ 2π/3 అని వస్తుంది. నౌ ఈ 3ని యాడ్ చేద్దాం. xk ప్లస్ yk ప్లస్ zk ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ప్లస్ కాస్ ఆఫ్ థీటా మైనస్ 2π/3 ప్లస్ కాస్ ఆఫ్ థీటా ప్లస్ 2π/3. ఇక్కడి నుంచి k కామన్ తీస్తే వి విల్ గెట్ x ప్లస్ y ప్లస్ z. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ cos a plus b plus cos a minus b. Formula is 2 cos a cos b. So 2 cos theta cos 2π/3. 2π/3 means 120 degrees. Cos 120 degrees की value find out చేస్తే 90 plus means second quadrant. For second quadrant angles cos ratio is always negative. 90కి చేంజ్ అవుతుంది. So sin 30 value is 1/2. So cos 120 degrees value is minus 1/2. Cos theta plus 2 cos theta minus 1/2. 2 cancel అవుతుంది. సో cos theta minus cos theta value is 0. సో kని RHSకి చేంజ్ చేసినా కూడా ఫైనల్గా x ప్లస్ y ప్లస్ z వాల్యూ ఏమొస్తుంది, మనకు 0 వస్తుంది. సో B is the correct answer. Next, 17th question. So they have given tan 35 degrees value as k. We have to find out this. So జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే it is in the form of tan a minus tan b. Tan a minus tan b by 1 plus tan a tan b. So it is in the form of tan a minus b formula. So 145 minus 125 means 20 degrees. దీన్ని కాట్లోకి కన్వర్ట్ చేద్దాం. 20ని 70 మైనస్ 90 మైనస్ 70 అనుకుంటే ఫర్ 90 tan becomes cot. కానీ ఇక్కడ tan 35 ఇచ్చారు. 35కి 70కి ఉండే రిలేషన్ ఏమి, 35ని డబల్ చేస్తే 70 వస్తుంది, 70ని ఆఫ్ చేస్తే మనకు 35 వస్తుంది. అంటే ఇక్కడ హాఫ్ యాంగిల్ ఫార్ములాస్ వాడతాం. ఇవి అన్నీ తెలిసినారు మాకు. సైన్ a/2 అని ఎక్కడ కనిపించినా కూడా ప్లస్ ఆర్ మైనస్ 1 మైనస్ కాస్ a/2 వాడచ్చు. కాస్ a/2 1 ప్లస్ కాస్ a/2 tan a/2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ a/1 ప్లస్ కాస్ a వాడచ్చు. కానీ దీనివల్ల లాభం లేదు మనకు. ఈ ఫార్ములా వాడదాం, సైన్ 2a ఫార్ములా. సైన్ 2a ట్యాన్లో 2 tan, ఎందుకంటే మనకు 70 ఆఫ్ కావాలి. ఇది డబల్ అయ్యే ఫార్ములా. ఇక్కడ ఒకవేళ 35 ఉంటే 35 డబల్ అయితే ఏమి 70, మనకి ఇప్పుడు 70 వద్దు, 35 కావాలంటే 70ని ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలి అన్నప్పుడు ఈ ఫార్ములా వాడతాం. 1 ప్లస్ tan స్క్వేర్ a. 2a ఆఫ్ అయింది. అదేవిధంగా tan 2a 2 tan a బై 1 మైనస్ tan స్క్వేర్ a. ఒకవేళ ఇక్కడ a ఉంటే ఇక్కడ a/2 అవుతుంది. సో దీన్ని 1 బై tan 70 degrees అని రాసుకుని ఇక్కడ దీనికి ఫార్ములా రాస్తాం. tan a ఫార్ములా 2 tan a/2 1 మైనస్ tan స్క్వేర్ a/2. సో 1 మైనస్ tan స్క్వేర్ 35 degrees బై 2 tan 35. Tan 35 they have given as k. So 1 minus k square by 2k is the final answer. So 1 minus k square by 2k.
C is the correct answer. Next, 18th question. So they have given that these three terms are in AP. So AP గురించి మనకి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. If A, B, C are in AP, then ఫార్ములా వచ్చేసి 2B is equal to A plus C. అంటే Bలో నుంచి A సబ్ట్రాక్షన్ చేసినా Cలో నుంచి B సబ్ట్రాక్షన్ చేసినా ఒకటే వస్తుంది, కామన్ డిఫరెన్స్. సో మైనస్ B ఇవతలకు వస్తే ప్లస్ B. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఎప్పుడైనా సరే 3 numbers ఏపీలో ఉన్నాయి అంటే వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా 2B ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ C. సో దీస్ 3 ఆర్ దే హ్యావ్ గివెన్ ఇన్ AP. సో వీ కెన్ యూజ్ ద ఫార్ములా 2 secant theta ఈజ్ ఈక్వల్ టు secant theta మైనస్ ఆల్ఫా ప్లస్ secant theta ప్లస్ ఆల్ఫా. సో కాస్ట్లో కన్వర్ట్ చేద్దాం. 2 by cos theta ఈజ్ ఈక్వల్ టు 1 by cos theta మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ cos theta ప్లస్ ఆల్ఫా. సో ఎల్సిఎం చేస్తే విల్ గెట్ cos theta ప్లస్ ఆల్ఫా ప్లస్ cos theta మైనస్ ఆల్ఫా బై cos theta మైనస్ ఆల్ఫా ఇంటూ cos theta ప్లస్ ఆల్ఫా. నెక్స్ట్ న్యూమరేటర్ ఫార్ములానే, డినామినేటర్ కూడా ఫార్ములా. న్యూమరేటర్ cos A ప్లస్ B ప్లస్ cos A minus B, cos A plus B plus cos A minus B formula 2 cos A cos B. Denominator is in the form of cos A plus B into cos A minus B, cos square A minus sin square B. So 2 cos theta cos alpha by cos square theta minus sin square alpha. 2 cancel అవుతుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. cos square theta మైనస్ sin square alpha ఈజ్ ఈక్వల్ టు cos ఇంటూ cos square theta cos alpha. నెక్స్ట్ సైన్ మొత్తం కాస్ట్లోకి చేంజ్ చేద్దాం. sin square బదులు 1 మైనస్ cos square alpha. లేదంటే ఈ టర్మ్ని ఇక్కడ పంపించేద్దాం. minus cos square theta cos alpha is equal to sin square alpha. cos square theta కామన్ తీస్తే 1 minus cos alpha, 1 minus cos alpha. సో ఇక్కడ మనం 1 minus cos square alpha అని రాయొచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A square minus B square. సో cos square theta ఇంటూ 1 minus cos alpha. ఇక్కడ A square minus B square అనుకుంటే వీ కెన్ రైట్ A plus B ఇంటూ A minus B. ఈ 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా cos square theta ఈజ్ ఈక్వల్ టు 1 plus cos alpha అని వస్తుంది. వీ వాంట్ cos theta వాల్యూ, నో ఇక్కడ ఫార్ములా వాడతాం. 1 ప్లస్ స్పెషల్ ఫార్ములా 2 cos square alpha by 2. ఇఫ్ యూ వాంట్ ఓన్లీ theta రూట్ ఇవతలకు వస్తుంది, 2 cos square alpha by 2. సో రూట్ 2 cos alpha by 2 ఈజ్ ద యాక్చువల్గా ప్లస్ ఆర్ మైనస్ ఉండాలి, ఇక్కడ అదేమి ఇవ్వలేదు కాబట్టి రూట్ 2 cos alpha by 2 D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 19th క్వశ్చన్. సో దే హ్యావ్ గివెన్ tan square A is equal to tan square B plus 1. So now we have to find out the value of cos 2A plus sin square B. సో tan square A వాల్యూ ఇచ్చారు కాబట్టి cos 2A tanలో ఫార్ములా రాస్తాం. cos 2A ఫార్ములా 1 minus tan square A by 1 plus tan square A. సో cos 2A tan squareలోకి రాస్తాం. ఇప్పుడు tan square A ప్లేస్లో వీ కెన్ రైట్ 2 tan square B plus 1, 2 tan square B plus 1. దీన్ని సింప్లిఫై చేస్తాం. -1 ప్లస్ 1, -1 క్యాన్సిల్ అవుతుంది. సో -2 tan square B by 1 plus 1 2 అవుతుంది. 2 కామన్ తీస్తే ఒకటిసారి 1 ప్లస్ tan square B అని వస్తుంది. 2 get cancelled. మైనస్ tan square B by 1 plus tan square B కి ఫార్ములా వచ్చేసి secant square B.
సీకెండ్ స్క్వేర్ బీని న్యూమరేటర్కి సెండ్ చేస్తే 1/సీకెండ్ అంటే ఏమొస్తుంది, కాస్ వస్తుంది. ఇప్పుడు ట్యాన్ స్క్వేర్ ప్లస్లో సైన్ స్క్వేర్ బీ బై కాస్ స్క్వేర్ బీ అని సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మైనస్ సైన్ స్క్వేర్ బీ ప్లస్ సైన్ స్క్వేర్ బీ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ఏమొస్తుంది, ఆన్సర్ 0 వస్తుంది. సో 0 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 28th ప్రాబ్లం. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా తీటా అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ స్క్వేర్ తీటా బై 2. ఆల్ఫా మైనస్ బీటా అని తీటా అనుకుంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ స్క్వేర్ తీటా బై 2. ఫార్ములా ఈజ్ 1 ప్లస్ కాస్ తీటా బై 2. ఆల్రెడీ స్పెషల్ ఫార్ములాస్ అని చెప్పాం మనం. 1 ప్లస్ కాస్ తీటా ఉంటే 2 కాస్ స్క్వేర్ తీటా బై 2, 1 మైనస్ కాస్ తీటా ఉంటే 2 సైన్ స్క్వేర్ తీటా బై 2. ఇక్కడ 2 లేదు అంటే దీని కిందకి వచ్చి ఉంటుంది. సో ఇక్కడ కాస్ స్క్వేర్ తీటా బై 2 బదులు ఏం వాడచ్చు మనం, 1 ప్లస్ కాస్ తీటా బై 2 వాడచ్చు. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ బీటా బై 2. ఫార్ములా రాస్తే 1 ప్లస్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా బై 2 అని వస్తుంది. అంటే దీని వాల్యూ కావాలి అంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, కాస్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కాస్ ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ. కాస్ ఆల్ఫా కాస్ బీటా ప్లస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. సో ఇక్కడ 4 వాల్యూస్ కావాలి మనకు. 2 మాత్రమే ఇచ్చారు, రిమైనింగ్ 2 ఫస్ట్ మనం కనుక్కోవాలి. సో గివెన్ కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/5. అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ ఇది ఖచ్చితంగా 4 వస్తుంది. మనకు సైన్ ఆల్ఫా కావాలి. ఇక్కడ క్వాడ్రెంట్ గురించి ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి పాజిటివే తీసుకుంటాం. నెక్స్ట్ దే హ్యావ్ గివెన్ కాస్ బీటా 5/13 బీటా. అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ ఇది 12 అని వస్తుంది పైథాగరస్ థియరమ్ యూజ్ చేస్తే. మనకు సైన్ కావాలి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఇప్పుడు 4 వాల్యూస్ ఉన్నాయి మనకు. కాస్ ఆల్ఫా 3/5, కాస్ బీటా 5/13, సైన్ ఆల్ఫా 4/5, సైన్ బీటా 12/13. సో 13 5 65, ఇక్కడ 65, ఇక్కడ 65, 5 3 15, 12 4 48. So 63/65 is the answer of cos alpha minus beta. But we want to find out this value. So in the place of cos alpha minus beta, we can substitute 63/65/2. So 65 plus 63/65 into 2. 128/2 into 65, 2 6 ja, 2 4 ja. So final answer is 64/65. A is the correct answer. Next 21st problem. Very important problem. IPE also. ఇంటర్మీడియట్లో కూడా ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. దీన్ని సిఎస్ మెథడ్లో చేస్తాం. సిఎస్ మెథడ్, సి ఫర్ కాస్, ఎస్ ఫర్ సైన్. అంటే సి అంటే కాస్ట్ టర్మ్స్, కాస్ట్ రేషియోస్ అనుకుంటాం. ఎస్ అంటే సైన్ రేషియోస్ అనుకుంటాం. ఈ మెథడ్లో ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ 5 టర్మ్స్ని ఇంటూ చేసి వచ్చే వాల్యూ కనుక్కోవాల్సి ఉంటుంది. సో లెట్ సి ఈజ్ ఈక్వల్ టు కాస్ π/11. అక్కడ ఉన్న 5 టర్మ్స్ని అన్ని కాస్ట్లు ఇచ్చారు కాబట్టి సి అనుకుంటాం. అండ్ ఎస్ని సేమ్ యాంగిల్స్ని కాస్ట్ల బదులు మనమే ఓన్గా సైన్లు తీసుకుంటాం ఫర్ సేమ్ యాంగిల్స్. ఈ మెథడ్ ప్రకారం కాస్ట్ అనే సి అనుకుంటాం, 5 సైన్స్ని ఎస్ అనుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, సిని ఎస్ని ఇంటూ చేద్దాం. ఇక్కడ 5 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 5 టర్మ్స్ ఉన్నాయి. టోటల్ ఇంటూ చేస్తే 10 టర్మ్స్ వస్తాయి. లైన్గా 10 టర్మ్స్ రాసే బదులు ఈ 2ని ఒక బ్రాకెట్లో రాద్దాం. సైన్ π/11 కాస్ π ఇంటూ ఉన్నప్పుడు ఏ విధంగా రాసినా ఒకటే కాబట్టి ఆర్డర్ ఈ 2ని ఒక బ్రాకెట్లో రాద్దాం. టోటల్గా 10 టర్మ్స్ పక్క పక్కన రాయాల్సి ఉంటుంది.
ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 5 బ్రాకెట్స్ టోటల్ 10 టర్మ్స్ 2 టర్మ్స్ని ఒక బ్రాకెట్లో రాస్తే ఇది ఫార్ములా sin 2a ఫార్ములా లాగా కనపడుతుంది. sin 2a 2 sin a cos a కాకపోతే 2 ఉండాలి, ప్రతి బ్రాకెట్లో 2 ఉండాలి. 2 లేదు కాబట్టి ఒక 2తో ఇంటూ చేస్తాం, ఒక 2తో డివైడ్ చేస్తాం. ఇక్కడ డైరెక్ట్ ఒక 2తో ఇంటూ చేస్తాం, ఒక 2తో డివైడ్ చేస్తాం, ఒక 2తో ఇంటూ చేస్తాం, ఒక 2తో డివైడ్ చేస్తాం. సో 1/2 2. సో 1/2 2 1/2 2. ఇప్పుడు 1/2 ఇంటూ 1/2 2 2 4 4 2 8 8 2 16 16 2 32 ఈ నెంబర్స్ అన్ని ఇంటూ చేస్తే 1/32 అని వస్తుంది. ఇది sin 2a ఫార్ములా. sin 2π/11 sin 2ని డబల్ చేస్తే 4, 3ని డబల్ చేస్తే 6, 4ని డబల్ చేస్తే 5/8, 5ని డబల్ చేస్తే 10. ఇక్కడ మళ్ళీ 5 సైన్స్ వచ్చాయి మనకు. కానీ యాంగిల్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే మనకి ఇచ్చిన యాంగిల్స్ 5 బిలో మాత్రమే ఉన్నాయి, 5 వరకు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ 2 4 అనేది మన రేంజ్లో ఉన్నాయి, కానీ 6 8 10 అనేది అవుట్ ఆఫ్ రేంజ్ ఉంది. కాబట్టి ఈ 3ని స్ప్లిట్ చేసుకుంటాం. 5 వరకు ఉండే యాంగిల్స్ని టచ్ చేయకుండా 5 కంటే గ్రేటర్ యాంగిల్స్ని 11లో ఆఫ్ ఉండదు కాబట్టి ఫుల్ వచ్చేటట్టు 6ని 11 వచ్చేటట్టు 11π - 5π అని రాయొచ్చు. 8ని కూడా 11 వచ్చేటట్టు 11π - 3π అని రాయొచ్చు. 10ని 11 వచ్చేటట్టు 11π - π చేస్తే 10π వస్తుంది. ఇప్పుడు స్ప్లిట్ చేస్తే 11 11 క్యాన్సిల్ అయిపోయి పై మిగులుతుంది. 5π/11 π - 3π/11 π - π/11. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ సైన్ ఎప్పుడు పాజిటివ్. 180కి చేంజ్ చేయం అంటే ఇట్ విల్ బికమ్ అగైన్ sin 5π/11 sin 3π/11 sin 11π/11. ఈ 5ని మనం ఎస్ అనుకున్నాం. ఇక్కడ π 2π 3π 4π ఆర్డర్ చేంజ్ అయినా కూడా చూడు π 2π 3π 4π 5π ఇవన్నీ ఎస్ అనుకున్నాం. కాబట్టి ఫైనల్గా మనం సిని ఎస్ని ఇంటూ చేస్తే ఏమొచ్చింది 1/32 ఇంటూ ఎస్ అని వచ్చింది. ఎస్ అంటే ఈ 5 టర్మ్స్ బదులు సింపుల్గా ఏం రాస్తున్నాను నేను, ఎస్ అని రాస్తున్నా. ఎస్ అంటే 5 సైన్స్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా మనకు సి ఈజ్ ఈక్వల్ టు 1/32 అని వస్తుంది. సి అంటే ఏమి, ఈ వాల్యూ cos π/11. సి బదులు 5 కాస్ని సబ్స్టిట్యూట్ చేస్తే final answer is 1/32. D is the correct answer. Next, so we have to find out the value of 6 sin 20 minus 8 sin cube 20. ఈ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే sin 3a ఫార్ములాలోకి కన్వర్ట్ చేయొచ్చు. 3 sin a minus 4 sin cube a. సో 3 ఉండాలి, 4 ఉండాలి. జస్ట్ 2 కామన్ తీస్తే 2 3 జా 6. జస్ట్ 2 కామన్ తీయాలి అనే పాయింట్ గుర్తొచ్చేస్తే ఇదంతా sin 3θ ఫార్ములా. sin 3a ఏ ప్లేస్లో 20 అని ఉంది. 2 sin 60 degrees. sin 60 degrees is √3/2. 2 get cancelled. So answer is √3. B is the correct answer. Next, 22nd problem. So 36 72. 72ని 18లోకి చేంజ్ చేయొచ్చు. మనకి ఈ వాల్యూస్ తెలిసి ఉండాలి. sin 18 sin 36 cos 18 cos 36 ఖచ్చితంగా గుర్తుండాలి. sin 18 √5 - 1/4. sin 18 cos 36 ఒకేలాగా ఉంటాయి. sin 36 cos 18 ఒకేలాగా ఉంటాయి. sin అంటే మైనస్, cos అంటే ప్లస్. ఈ 4 వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలి. రూట్ అనేది న్యూమరేటర్కి మాత్రమే. ఇప్పుడు cos 36 వాల్యూ తెలుసు మనకు. cos 36 వాల్యూ ఈజ్ √5 + 1/4. cos 72ని 90 - 18 అని రాస్తే ఇట్ ఈస్ నథింగ్ బట్ sin 18. sin 18 వాల్యూ ఈజ్
√5 మైనస్ 1/4. సో ఇప్పుడు 2 వాల్యూస్ తెలుసు కాబట్టి స్క్వైర్ చేసి యాడ్ చేయాలి. సో cos 36 వాల్యూ ఈజ్ √5 ప్లస్ 1/4 హోల్ స్క్వేర్. cos 72 వాల్యూ ఈజ్ √5 మైనస్ 1/4 హోల్ స్క్వేర్. సో ఇక్కడ 16. సో √5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ √5 మైనస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వాడతాం. ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది? a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ప్లస్ a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా అని రాస్తే 2ab క్యాన్సిల్ అయిపోయి 2a² 2b², 2 కామన్ తీస్తే ఇది వస్తుంది. సో ప్రతిసారి ఈ ప్రాసెస్ చేయం మనం. ఎప్పుడైనా సరే a ప్లస్ b హోల్ స్క్వేర్కి a మైనస్ b హోల్ స్క్వేర్కి ప్లస్ ఉంటే డైరెక్ట్గా వీ కెన్ రైట్ 2 ఇంటూ a² ప్లస్ b². 2 1s 2 8s, 5 plus 1/8, 6/8, 2 3s 2 4s. So 3/4 is the final answer. D is the correct answer. Next 24th one. సో ఇక్కడ యాంగిల్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే 9, 81 ఒక పేర్. 81 ఎందుకు ఒక పేర్ అంటే 81ని 90 మైనస్ 9 అని రాసుకుంటే వీ క్యాన్ కన్వర్ట్ 81 ఇన్ ద టర్మ్స్ ఆఫ్ 9. సో 63, 27 మ్యాచింగ్. 27ని 90 మైనస్ 63 రాసుకోవచ్చు, 63ని 90 మైనస్ 27 అని రాసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ రైట్ లైక్ దిస్. సో మైనస్ కామన్ తీస్తే tan 27 degrees ప్లస్ tan 63. 81ని 90 మైనస్ 9 degrees అని రాసుకుందాం. 63 degreesని 90 మైనస్ 27 అని రాసుకోవచ్చు. సో నౌ ఇట్ బికమ్స్ tan 9 ప్లస్ cot 9 మైనస్ tan 27 degrees plus cot 27 degrees. Now we will change in terms of sin and cos. Cot means cos by sin. Sin లేదా 1/tan అని tan ఫార్ములాస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనకు సైన్లు కాస్ట్లు ఎక్కువ అలవాటు ఉంటాయి. 7 degrees. So cross multiplication we will get sin square 9 plus cos square 9 by sin 9 cos 9 minus sin square 27 plus cos square 27 by sin 27 cos 27. So sin square theta plus cos square theta 1 అవుతుంది. ఇక్కడ 1 కానీ ఇక్కడ sin 2a ఫార్ములా రావాలంటే 2 ఉండాలి. సో ఇక్కడ 1 మళ్ళీ పైన ఒక 2తో ఇంటూ చేస్తాం, కింద ఫస్ట్ ఒక స్టెప్ ఎక్కువైనా పర్వాలేదు. కానీ మనం ఎగ్జామ్ అవుతాం ఇవన్నీ స్టెప్స్ చేయం, మైండ్లో క్యాలిక్యులేట్ చేసి డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తాం. మీకు అర్థం కావడం కోసం ప్రతి ఒక్క స్టెప్ రాస్తున్నాను నేను. 2తో ఇంటూ చేస్తాం, లేదా పైన ఒక 2తో ఇంటూ చేస్తాం, కింద ఒక 2తో ఇంటూ చేస్తాం. దెన్ ఇన్ డినామినేటర్ ఇట్ విల్ బికమ్ sin 2a. sin 2a ఏ ప్లేస్లో 9 ఉంది. sin 2a 27. So 2 by sin 18, 2 by sin 54. 54 కూడా తెలుసు మనకు 90 మైనస్ 36లో కన్వర్ట్ చేయొచ్చు. 2 by it is nothing but 90 minus 54 బదులు 90 minus 36 అని రాస్తే it is nothing but cos 36. So sin 18 value is √5 minus 1/4. cos 18 value is √5 plus 1/4. So 4 2 8, 4 2 8, 8 కామన్ తీస్తే √5 plus 1 మైనస్ ఉంది కాబట్టి ఇదంతా సింప్లిఫికేషన్. a plus b into a minus b, a square minus b square. So 8 into 2/4. 2 1s 2 2s, 2 1s 2 4s. Final answer is 4. సో ఈ క్యాలిక్యులేషన్ కొద్దిగా మీరు జాగ్రత్తగా చేయండి. లాస్ట్కి ఆన్సర్ 4 అని వస్తుంది. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 25th క్వశ్చన్. 1/cos 290 sin 250. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రెండింటిని చేంజ్ చేసుకుందాం. 290ని 270 degrees ప్లస్ 20. 250ని కూడా 270 క్వాడ్రంట్ యాంగిల్ యూస్ చేసి 270 మైనస్ 20.
270 ప్లస్ 270 ఇక్కడ ఉంటుంది. 270 ప్లస్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఎప్పుడు ప్లస్. ఫర్ 270 వీ హ్యావ్ టు చేంజ్ ద రేషియో. 270 minus means third quadrant. In third quadrant sign is always minus. For 270 sign we have to change as cos. So first of all ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం దీంట్లో. cos 290 బదులు sin 20, sin 250 బదులు మైనస్ ఇంటూ ప్లస్ మళ్ళీ మైనస్ అవుతుంది. సో ఇక్కడ మనం చేసిన పని ఏమి, cos 290 బదులు sin 20 సబ్స్టిట్యూట్ చేసాం. sin 250 బదులు మైనస్ కాస్ 20 సబ్స్టిట్యూట్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది, మైనస్. ఇప్పుడు ఎల్సిఎం ఇలాంటి ప్రాబ్లం మనం ఆల్రెడీ చూసాం. ఎల్సిఎం √3 cos 20 మైనస్ sin 20 బై √3 sin 20 cos 20. న్యూమరేటర్ని ఒక 2తో ఇంటూ చేస్తాం, ఒక 2తో డివైడ్ చేస్తాం. నెక్స్ట్ డినామినేటర్ని కూడా ఒక 2తో డివైడ్ చేద్దాం, ఒక 2తో ఇంటూ చేద్దాం. దీనివల్ల యూజ్ ఏమంటే న్యూమరేటర్ని మనం సైన్లో కన్వర్ట్ చేయొచ్చు, కాస్ట్లో కన్వర్ట్ చేయొచ్చు. సైన్ ఏ ప్లస్ బి కానీ సైన్ ఏ మైనస్ బి ఫార్ములా కానీ వాడతాం. ఇక్కడ సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, కాస్ ఏ ప్లస్ బి cos A cos B మైనస్ sin A sin B. ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి. ఒకవేళ సైన్లోకి కన్వర్ట్ చేయాలనుకుంటే ఒకటి సైన్ ఉంటే ఒకటి కాస్ ఉండాలి, ఒకటి కాస్ ఉంటే ఒకటి సైన్ ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ కాస్ అని ఉంది, కింద ఇలా డినామినేటర్లో ఎలాగో సైన్లోకి కన్వర్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం న్యూమరేటర్ని కూడా సైన్లో కన్వర్ట్ చేద్దాం. సైన్లో కన్వర్ట్ చేయాలి అంటే 1 కాస్ 1 సైన్ ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ కాస్ 20 అని ఉంది కాబట్టి దీన్ని సైన్ వచ్చేటట్టు రాద్దాం. √3/2ని sin 60 అని రాసుకోవచ్చు. కాస్ 30 కూడా రాసుకోవచ్చు. అప్పుడు మనం కాస్లోకి కన్వర్ట్ అవుతుంది, అది మన ఇష్టం. ఇప్పుడు సైన్లోకి కావాలనుకుంటున్నాం కాబట్టి ఒక సైన్ ఒక కాస్. ఆల్రెడీ కాస్ ఉంది కాబట్టి సైన్ వచ్చేటట్టు రాస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ సైన్ ఉంది కాబట్టి దీనికి కాస్ వచ్చేటట్టు రాస్తా. 1/2ని cos 60 అని రాసుకోవచ్చు. sin 2a ఫార్ములా sin 2 × 20 degrees. న్యూమరేటర్లో sin a మైనస్ బి ఫార్ములా 2 × 2 4 అవుతుంది. sin a మైనస్ బి ఫార్ములా 60 మైనస్ 20 √3 2 × 20 ఏమవుతుంది 40. సో న్యూమరేటర్లో 60 మైనస్ 20 మీన్స్ 40. డినామినేటర్లో √3 sin 40, sin 40 sin 40 get cancelled. Final answer is 4/√3. B is the correct answer.